హలో అండి, పచ్చి మక్కల సీజన్ అయితే వచ్చేసింది కదా. ఇంకా మక్క గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ వీడియోలో. ఇంకా మంచి లేత కంకులు అయితే తీసుకువచ్చారండి. ఇంకా అవన్నిటిని చక్కగా బోర్ తీసి ఇలా కంకుల్లాగా ఒలుచుకొని ఇంకా గింజలన్నీ ఒలుచుకోవాలండి. ఇలా బోరు కంకులు విడివిడిగా అయితే చేసి ఇలా గింజలు అయితే ఒలిచి పెట్టుకున్నానండి. ఇంకా అంతలోకే గుమ్మం ముందుకైతే ఆవు వచ్చేసిందండి. ఇంకా సాక్షాత్తు గోమాత అండి. గోమాతలో ఇంకా సకల దేవతలు కొలువు ఉంటాయని అయితే చెప్తారు కదండి. గోమాత రాగానే నేనైతే ముందైతే మక్క బూరు వేసేసి అది తింటూ ఉంటే ఇంకా వెనక నుంచి అయితే వెళ్ళి పసుపు కుంకుమ పెట్టి అయితే మొక్కుకున్నాను. ఇంకా గోమాతను తల వైపు నుండి మొక్కుకోవద్దు అని చెప్తారండి, తోక వైపు నుండి మొక్కాలి అని అంటారు. ఇంకా నాకు తెలిసిన విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా తులసి కోట వద్ద అయితే ఇలా చక్కగా ముగ్గులు వేసి దీపం పెట్టి ఇంకా దీపం అయితే వెలిగించి ఉంచానండి. తులసి కోట అయితే ఇలా చూడ చక్కగా చాలా బాగుందండి. ఇంకా కొత్త తులసి చెట్టు అయితే వచ్చింది, చాలా గుబురుగా మంచిగా పెరిగి గ్రీనరీ కలర్ లో చక్కగా ఉందండి. ఇంకా తులసి కోట వద్ద కూడా దండం పెట్టుకొని సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మొక్కుకున్నానండి. ఇంకా గోమాతకైతే చిన్న లేగ దూడున్నట్టుందండి, దానికి ఆ మక్క బూర అయితే తినరావడం లేదని ఇంకా బెల్లం గోధుమ పిండి నీళ్లు కలిపి అయితే తీసుకువచ్చి ఇంకా దాని ముందైతే పెట్టాను. చక్కగా ఇంకా అది తినేయడమే కాకుండా ఇంకా రొచ్చి కూడా పోసేసిందండి. ఇలా గుమ్మం ముందుకు వచ్చి పేడ కానీ ఇంకా మూత్రం కానీ పోయడం కూడా ఇంటికి చాలా శుభశకునం అని అయితే చెప్తారండి. ఇంకా నేనైతే ఆ గోమాత దగ్గర నుండి కదలడమే లేదండి, ఇంట్లో పని అంతా ఎక్కడిదక్కడే ఉండిపోయింది. ఇంకా చాలా సేపు గోమాత దగ్గరే ఉండిపోయాను. ఇంకా గోమాతకి చక్కగా బెల్లం పెట్టడం వల్ల కూడా మంచి జరుగుతుంది అని అయితే గో పోషణకి గో సంరక్షణకి విరాళాలు కూడా ఇంకా టెంపుల్లకి అటు ఇటు వెళ్ళినప్పుడు ఇవ్వచ్చు అని చెప్తారండి. ఇంకా అలాంటి గోమాత అయితే మా ఇంటి ముందుకే వచ్చి చక్కగా ఇలా ఇంకా నేను పెట్టినవి తిని ఇంటి ముందు వాకిట్లో మూత్రం పోసిన పేడ పెట్టిన చాలా మంచిది అంటారండి. ఇంకా చూసారు కదా. ఇంకా ఇప్పుడైతే మనం మక్కగారు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ తీసుకోవాలండి. ఇవన్నీ కలిపి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇంకా సాల్ట్ కూడా వేసుకొని పట్టుకుంటే పని అయిపోతుంది. ఇంకా ఇలా 2-3 వాయిల్గా అయితే మిక్సీలో పెట్టి కొంచెం కొంచెంగా పిండి అయితే పట్టుకున్నానండి. ఇంకా ఎక్కువ వేయడం వల్ల గ్రైండర్ కూడా లోడ్ ఎక్కువ అవుతుంది అని అంటారు. అందుకే కొంచెం కొంచెం ఇలా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలండి. ఇంకా మక్క పిండి అంతా కూడా చూసారా, మక్కలు చాలా లేతగా ఉన్నాయండి. మక్క పిండి కూడా చాలా బాగా తొందరగా పేస్ట్ అయిపోతుందండి, తొందరగా నలిగిపోతుంది. చూసారా, ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఇంకా 2-3 దపాలుగా పిండి మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి. ఇంకా పట్టడం మొత్తం అయిన తర్వాత అంతా ఒకసారి కలియబెట్టుకోవాలండి. మొత్తం అందులో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా కలిసిపోయేలాగా. ఇంకా మక్కంకుల సీజన్ అయితే వచ్చేసింది. ఇంకా ఎన్నిసార్లు మక్క గారెలు చేసుకొని తింటామోనండి, చాలా బాగుంటాయండి. ఇంకా మక్క గారెలు అంటే నాకైతే చాలా ఇష్టం. ఇందులోకి నేనైతే పాయసం కూడా చేశానండి, అదైతే షార్ట్ వీడియో పెట్టేశాను. మొక్కజొన్నలతో మక్క పాయసం అయితే తెలియని వారు ఎవరైనా ఉంటే ఇంకా షార్ట్ అయితే చూసేయండి. ఇంకా స్టవ్ పైన అయితే మనం మూకుడు పెట్టుకొని ఇంకా ఇలా అన్ని అరేంజ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకా మూకుట్లో అయితే ఆయిల్ వేసేస్తున్నానండి. ఇంకా పక్కనైతే జల్లి అన్ని సిద్ధంగా ఉంచుకున్నాను, ఇంకా మనం వేయించి తీయడానికి వీలుగా అన్నట్టుగా. ఇంకా ఇలాంటి వైట్ కలర్ క్లాత్, కర్చిపు ఇంకా ఏదైనా కానీ క్లాత్ నీళ్ళలో తడిపి తీసుకోవాలండి. ఇంకా క్లాత్ పైన ఇలా చేతిలో వాటర్ ముంచి పిండి ముద్ద వేసి నొక్కడం వల్ల మక్క గారెలు అయితే ఇట్లా పొంగి వస్తాయి అంటారండి, బూరెల్లాగా పొంగుతాయి, మెత్తగా ఉంటాయి అని అయితే చెప్తారండి. మనం తడి క్లాత్ పైన ఇలా చేతికి తడి పెట్టుకుంటూ నొక్కి ఇంకా చిల్లి చేయాలండి. మధ్యలో ఇలా గుంట చేసి ఇంకా కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా పిండి ముద్దను తీసుకొని నీళ్ళలో చేతు తడుపుకుంటూ ఇంకా అద్దాలండి. పిండి పైన ఇలా అద్ది నొక్కాలండి. మధ్యలో గుంటగా ఇలా తిప్పితే చక్కగా హోల్ వచ్చేసిందండి. ఇంకా వీటిని వేడిగా కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చేలాగా
వేయించుకొని తీసుకోవాలండి. ఇలా మనం చేతిని నీళ్ళలో తడిపి పెట్టడం వల్ల ఇంకా మక్క గారెలు అయితే చక్కగా ఉబ్బి మెత్తగా వస్తాయండి. ఇంకా స్మూత్గా చాలా బాగుంటాయండి, పొంగుతాయండి. ఇంకా ఊరి పొంగినట్టుగా అలా ఉబ్బి పొంగుతాయండి. ఇలా కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలండి. అదైతే పక్కన స్టవ్కి అయితే అంటుకొని పోయింది. ఇంకా దానిపైన వేడి వేడి నూనె వేస్తే ఇంకా ఊడి వచ్చేస్తుంది అని అయితే అలా వేడి నూనె అయితే వేస్తున్నానండి. ఇంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా చక్కగా ఇంకా ఒక వాయి వేగిన తర్వాత ఒక వాయి ఇలా ఇంకా వేయించుకుంటూ ఉంటే మనకు మక్క గారెలు అయితే రెడీ అయిపోతాయండి. వేడి వేడి మక్క గారెలు ఇంకా చాలా చక్కగా బూరెల్లా ఉబ్బి మెత్తగా ఎంత ముసలి వాళ్ళకైనా తినచ్చే విధంగా ఉంటాయండి. చూసారా ఎంత చక్కగా ఉబ్బాయి, ఇంకా బంగారు రంగులోకి అయితే వచ్చేసాయండి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి. ఇంకా ఇలా ఉన్నప్పుడు ఈ స్టేజీలో ఉన్నప్పుడు ఇంకా వీటన్నింటినీ తీసి ఇలా జల్లెట్లో వేసుకుంటే ఇంకా నూనె ఏమైనా ఉంటే పోతుందండి. ఇంకా గారెకి పట్టుకున్న నూనె జల్లెట్లో వేయడం వల్ల కింద అయితే ఒక గిన్నె పెట్టి ఉంచాం కదా, ఇంకా ఆ గిన్నెలోకి అయితే వడిచిపోతుందండి. ఇంతే అండి, ఇంకా మళ్ళీ ఒక వాయి అయితే వేసుకోవాలి. ఇంతే అండి, మక్క పిండి అయిపోయేంతవరకు ఇలాగే వేసుకుంటే వేడి వేడిగా కమ్మని మక్క గారెలు అయితే రెడీ అయిపోయాయండి. టేస్టీగా ఎమ్మీగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా ఉందండి. ఇంకా ఎంత చక్కగా ఉబ్బాయో చూసారా, మధ్యలో అలా గుంట చేయడం వల్ల చక్కగా పొంగి వచ్చాయండి. ఇంకా నేనైతే మొక్కజొన్న పాయసం చేసి ఇంకా పెట్టానని చెప్పాను కదండి, ఇంకా షార్ట్ వీడియో కూడా పెట్టానండి. పచ్చి మొక్కలతో మొక్కజొన్న పాయసం అని. తెలియని వారు ఉంటే ఇంకా ఎవరైనా ఉంటే ఆ షార్ట్ చూసేయండి. ఇంకా గారెలు మక్క పాయసం అయితే తినేసానండి. ఉంటాను.